చైనా, పాకిస్తాన్కు అమెరికా షాక్ ఇచ్చింది. ఒక్క ఫోటోతో ఆ రెండు దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం సందర్భంగా ముసాయిదా ప్రకటనతో మరొక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశ కొత్త మ్యాప్ పాకిస్తాన్తో పాటు చైనాను కలవరపెట్టింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అమెరికా విడుదల చేసిన ఓ ఫోటో అటు చైనాకు, ఇటు పాకిస్తాన్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. భారత్, అమెరికాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇందుకు సంబంధించి ముసాయిదా ప్రకటనతో పాటు భారత్ మ్యాప్ను విడుదల చేశారు. ఇదే ఇప్పుడు డ్రాగన్ దేశంతో పాటు పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకు కారణం వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటిస్తూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన పట్టణంలో జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఆక్సాయ్ చిన్ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాయి. కాశ్మీర్ ముమ్మాటికి మా అంతర్భాగమేనని, ఇందులో ఎవరి జోక్యం అంగీకరించబోమని భారత్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. తాజాగా అమెరికా విడుదల చేసిన మ్యాప్ పాకిస్తాన్కు రాజకీయ, దౌత్యపరమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికా ఎప్పుడూ భారత్ మ్యాప్ విడుదల చేసినా పీఓకేని చుక్కల రేఖగా లేదా వివాదాస్పద ప్రాంతంగా చూపేది. కానీ భారత్లో ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని అంతర్భాగంగా చూపడం అంటే మన మాటకు పట్టు పెరిగిందని అర్థం. ఇక ఆక్సాయ్ చిన్ను భారత్లో భాగంగా చూపడం చైనాను ఉలిక్కి పడేలా చేసింది. చైనా చాలా కాలంగా ఈ ప్రాంతాన్ని తమదేనంటూ ప్రకటించుకుంటూ వస్తోంది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ను కూడా కలిపేసుకుని కొత్త మ్యాప్లు విడుదల చేస్తోంది. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించి సరిహద్దుల తప్పు చిత్రణపై అమెరికా, అంతర్జాతీయ సంస్థలకు భారతదేశం పదే పదే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసారి అమెరికా భారతదేశం మాట విన్నట్లు కనిపిస్తోంది. దీన్ని భారత్ నిశ్శబ్ద విజయంగా అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే భారత్పై సుంకాలను 18% తగ్గించడం వాణిజ్యపరంగా పాకిస్తాన్కు నష్టం కలిగించే విషయం. ఇప్పుడు పీఓకే విషయంలోనూ అమెరికా భారత్ వైపే నిలవడం పాక్కు డబుల్ షాక్ లాంటిది. మొత్తం మీద ఇటు పాక్, అటు చైనాకు ఈ పరిణామం ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.